మిత్రులారా నమస్తే. కార్తీక మాసంలో శివనామస్మరణ పరమభక్తి ముక్తిప్రదాయకం. ఇవాళ ధూర్జటి మహాకవిచే విరచితమైన శ్రీకాళహస్తీశ్వర శతకము నుండి 2 పద్యాల్ని ఆలపించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరుడి అనుగ్రహానికి పాత్రులమయ్యే ప్రయత్నం చేద్దాం. ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ సూచె తానే విద్యాభ్యసనంబునర్చకరి చెంచే మంత్రమోహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కావు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి గొప్ప వేద పరిజ్ఞానమో, శాస్త్ర పరిజ్ఞానమో, శ్లోక పఠనమో ఇవన్నీ అవసరం లేదు. ఆ భగవంతుడిపైన భక్తి అనురక్తి ఉంటే శివసాయుధ్యాన్ని పొందొచ్చంటూ అపూర్వంగా ధూర్జటి మహాకవి ఈ పద్యంలో బోధిస్తూ ఉన్నాడు. ఏ వేదంబు పఠించెలూత, సాలెపురుగు ఏ వేద పరిజ్ఞానాన్ని కలిగి ఉంది. భుజగంబే శాస్త్రముల్ సూచే, పాముకి ఏ శాస్త్ర పరిజ్ఞానం ఉంది. తానే విద్యాభ్యసనంబునర్చకరి, ఏనుగు ఎక్కడ చదువుకుంది. మరి ఇవి జంతువులు అయినప్పటికీ శివసాయుధ్యాన్ని పొందాయా లేదా? అడవిలో ఆ శివలింగాన్ని నిర్మలమైనటువంటి చిత్తముతో నేను ముందు సేవించాలి అనేటటువంటి ఆ దుగ్ధ చేత ఒకదానిపై ఒకటి పోటీపడి దాడి చేసుకొని అవి మరణించినప్పటికీ వాటి భక్తికి మెచ్చి ఆ పరమశివుడు వాటికి మోక్షాన్ని ప్రసాదించాడు కదా. ఏ శాస్త్రజ్ఞానము లేకపోయినా ఆ కీటకం, సరీసృపం, జంతువు శివసాయుధ్యాన్ని పొందాయి. చెంచే మంత్రమోహించే, తిన్నడికి ఏ శ్లోకాలొచ్చు, ఏ మంత్రాలొచ్చు, కానీ తిన్నడు కూడా మోక్షాన్ని, శివసాయుధ్యాన్ని పొందాడు కదా. తన నోటిలో పోసుకున్న నీళ్ల చేత శివలింగాన్ని అభిషేకించాడు, మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు. ఆ శివలింగానికి కంటికి రక్తం వస్తోందని బాణంతో తన కన్ను ఊడవరికి పెట్టాడు. మరొక కన్ను నుంచి రక్తం కారితే తాను 2 కళ్ళు లేకపోతే ఆ శివలింగానికి కంటిని గుర్తించలేననే ఉద్దేశంతో కాలితో ఆ ప్రదేశాన్ని నొక్కిపెట్టి మరో కన్ను కూడా తీయడానికి ప్రయత్నించి ఆ పరమశివుడి చేత కన్నప్ప అని పిలిపించుకున్నాడు తిన్నడు. శివసాయుధ్యాన్ని పొందాడు. మరి అలాంటి ఆ తిన్నడు, ఆ బోయేవాడు ఏం జ్ఞానం చేత, ఏ శ్లోకాల చేత ఆ స్థాయికి వెళ్ళాడు. బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కావు. కాబట్టి చదువుల వల్ల వచ్చేటటువంటి జ్ఞానముతో మనం ఆ పరమశివుడి అనుగ్రహాన్ని, మోక్షాన్ని పొందలేం. వాటికి కారణం చదువులు కాదు, మీ పాద సంసేవాసక్తియే కాక జంతు తతికిన్. మానవులు మోక్షాన్ని పొందడానికి, కైవల్యం చేరుకోవడానికి మీ పాద సంసేవాసక్తి, మీ పాదాలపైన భక్తి అనురక్తి కలిగి ఉంటే ఆ కైవల్యం కరతలామలకం. నిన్నే రూపముగా భజింతు మదిలో, నీ రూపు మోకాలో స్త్రీ చన్నో కుంచమో మేక పెంటియో, ఈ సందేహముల్ మాన్పి నా కన్నారన్ భవదీయమూర్తి స్వగుణాకారంబుగా
పరమాత్మధుపాకారంబుగా జూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వరా. ఆ పరమశివుడికి అనేక రూపాలున్నాయి. అనేక రూపాలలో ఆయన దర్శనమిస్తూ ఉన్నాడు. నీ నిజమైనటువంటి రూపం ఏమిటి అంటూ ఈ పద్యంలో ధూర్జటి మహాకవి పరమశివుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిన్నే రూపముగా భజింతు మదిలో, నా మనసులో ఏ రూపంలో భజించాలి నిన్ను? ఎందుకంటే నీ రూపు మోకాలు. ఒకానొక సందర్భంలో శివుణ్ణి అర్చించాలనే ఉద్దేశంతో వెళ్తున్నటువంటి అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఆలయానికే వెళ్ళాలన్నా ఆ శివలింగాన్ని దర్శించటానికి అంటూ తన మోకాలు చూపించి, ఇది శివలింగంగా నీకు కనిపించడం లేదా అన్నాడు. అర్జునుడికి జ్ఞానోదయమై ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మోకాలులోనే ఆ శివలింగాన్ని దర్శించాడు. పరమశివుడి అనుగ్రహాన్ని పొందాడు. అందుకు నీ రూపు మోకాలో. స్త్రీ చన్నో. మరొక భక్తుడు శివరాత్రి రోజు స్త్రీలోలుడై స్త్రీతో రమిస్తూ లింగోద్భవ కాలం సమీపించగానే తన మిత్రుడి వలె కాశీ విశ్వనాథుని నేను దర్శించలేకపోయానే అంటూ వగచాడు. ఆ సందర్భంలో ఆ స్త్రీ యొక్క స్థనము మీదనే నీవు ఒక శివలింగంగా భాషించావు. ఆ భక్తుడికి ఆచంటేశ్వరుడిగా దర్శనమిచ్చి అతడికి మోక్షాన్ని ప్రసాదించావు. మరో సందర్భంలో కొంచెమో నీ రూపం నిత్య శివపూజా దురంధరుడైనటువంటి ఒక వర్తకుడు తన వ్యాపార నిమిత్తమై పొరుగురికి వెళ్ళి పూజ సమయానికి రాలేకపోయాడు. అప్పుడు తాను ధాన్యం కొలిచేటటువంటి ఆ కుంచమునే శివలింగంగా ధ్యానించాడు. నీవు కుంచేశ్వరుడిగా ప్రత్యక్షమై అతడికి మోక్షాన్ని ప్రసాదించావు. అలాగే కోటయ్య అనే ఒక గొల్లడు మునీశ్వరుడి యొక్క సలహా మేరకు మేక పెంటికలేరుతూ ఆ మేక పెంటికపైనే శివలింగాన్ని భావించి పూజించాడు. నీవు దర్శనమిచ్చి కోటేశ్వరుడిగా దర్శనమిచ్చి ఆ కోటయ్యకు మోక్షాన్ని ప్రసాదించావు. కాబట్టి పరమేశ్వర, నిన్నే రూపముగా భజింతు మదిలో. మోకాల, స్త్రీ చన్న, కుంచమ, మేక పెంట, ఈ సందేహముల్ మాన్పి నాకు ఈ సందేహాలన్నీ తొలగించి నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే. నీ అసలైన రూపం ఏమిటో నా కళ్ళకు కనిపించేటట్లు సగుణంగా, నిర్గుణాకారం కాకుండా సగుణాకారంలో నీ రూపాన్ని నాకు దర్శింపచేయి. చిన్నీరేజ విహారమత్త మధుపా, జ్ఞానపూర్ణమైన హృదయ పద్మములో విహరించే తుమ్మెద వంటి శ్రీకాళహస్తీశ్వర, నీ నిజదర్శన భాగ్యము నాకు ప్రసాదించి కైవల్యాన్ని అనుగ్రహించు అంటూ ధూర్జటి ఈ పద్యంలో పరమాద్భుతంగా ఆ పరమశివుని ప్రార్థించడం జరిగింది. మిత్రులారా, ధన్యవాదాలు. తర్వాతి పద్యాన్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుభం భూయాత్.